హాయ్ అండి. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. మా నాన్నమ్మ నేర్పిన చేపల పులుసు అండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా చేపల పులుసుకు అవసరమైన పదార్థాలన్నీ తయారు చేసుకుందాం. ఉప్పు, మసాలాకు వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర ఆ 3 ఉంటే సరిపోతుందండి. తరువాత కారం, పసుపు, చింతపండు, ఉల్లిపాయలు, కొత్తిమీర, బెండకాయలు, టమాటాలు ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. తరువాత ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో కారం, ఉప్పు, పసుపు, మనం ఉల్లిపాయలు 4 ముక్కలుగా చేసుకున్నాం కదండి. ఆ ఉల్లిపాయ ముక్కలను మిక్సీలో బరకగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ను ఈ చేప ముక్కల్లో వేయాలి. బాగా పేస్ట్గా గ్రైండ్ చేస్తే టేస్ట్ అనేది అంత బాగుండదని, కొంచెం బరకగా గ్రైండ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. తరువాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం ఆ మిశ్రమాన్ని బాగా కలపండి. కలపడం వల్ల చేపలకు మనం ఉప్పు, కారం వేసాం కదండి, చేప ముక్కలకు బాగా పడుతుంది. అలా కలిపిన తర్వాత 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అలా పెడితే మనకు చేప ముక్కలకి అనేది కారం చాలా బాగా పడుతుందండి. తరువాత మనం మసాలాను తయారు చేసుకుందాం. ఇందాక చూపించాం కదండి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు అవి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తరువాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని వేసి బాగా కలపండి. అవి బాగా కలిపాక కొంచెం వాటర్ కూడా వేసుకుని కొంచెం బాగా కలపండి. తరువాత కడాయి పెద్దదైపోయిందండి, అందుకే చిన్న కడాయిలో పెట్టుకుని చేపల పులుసు అనేది రెడీ చేసుకున్నాను. ముందుగా కడాయి పెట్టుకుని ఈ చేపల మిశ్రమాన్ని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి. తరువాత మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు బాగా ఉడికించిన తర్వాత ఇలా ఉడుకుతుండగా మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయలను, టమాటాలను వేసి బాగా వేసాక బాగా కలపండి. అవి బెండకాయలు వేయడం వల్ల చేపల పులుసు అనేది చాలా చాలా బాగుంటుందండి. తరువాత 2 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించండి. తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి బాగా కలపండి. ఎక్కువ మసాలాలు కాకుండా సింపుల్గా ఈ మసాలా వేస్తే చేపల కూర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తరువాత అవి కూడా 2 నిమిషాలు ఉడికించాక మూత తీసి చివరిగా కొత్తిమీర చల్లితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. థ్యాంక్ యూ. చేపల కూర ఎలా ఉంది? నచ్చిందా?